టీమిండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ తన మార్కును చూపించలేకపోతున్నాడు. తనకు అనుకూలించే విధంగా కోచింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నప్పటికీ టీమిండియా బ్యాటింగ్ విభాగంలో పూర్తిగా తేలిపోతున్నారు. ముఖ్యంగా టెస్టు మ్యాచ్ల్లో భారత్ వరుసగా విఫలమవుతున్నారు. తన హయాంలో భారత్ శ్రీలంకలో పర్యటించింది. టీ20 సిరీస్ ను వైట్ వాష్ చేసింది. కానీ వన్డే సిరీస్ విషయానికి వచ్చేసరికి తేడా కొట్టేసింది. 3 వన్డేల సిరీస్ లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. 33 సంవత్సరాల తర్వాత శ్రీలంక చేతిలో సిరీస్ కోల్పోయింది. దాంతో గౌతమ్ గంభీర్ కోచ్ పనితీరుకు మొదటి దెబ్బ. అయితే దానిని ఎవరు సీరియస్ గా తీసుకోలేదు. ఆ తర్వాత బంగ్లాదేశ్ జట్టుతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ ను టీమిండియా వైట్ వాష్ చేసింది. అలాగే టీ20 సిరీస్ కూడా గెలుచుకుంది. దీంతో గౌతమ్ గంభీర్ పై పాజిటివిటీ నెలకొంది. అయితే ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టుతో జరిగిన 3 టెస్టుల సిరీస్ ను టీమిండియా ఓడిపోయింది. స్వదేశంలోని ఈ 3 టెస్టుల సిరీస్ ఓడిపోవటం తీవ్ర నిరాశకు గురి చేసింది. న్యూజిలాండ్ జట్టు చేతిలో వైట్ వాష్ కు గురైన తర్వాత టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ పై విమర్శలు చెలరేగాయి. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో స్వదేశంలో వైట్ వాష్ కు గురి కావటం ఇదే తొలిసారి. అలాగే భారత్ లో న్యూజిలాండ్ జట్టుకు అదే తొలి టెస్టు సిరీస్ విజయం. వన్డేల్లో శ్రీలంక టెస్టులో న్యూజిలాండ్ గత రికార్డులు బద్దలు కొట్టడంతో గౌతమ్ గంభీర్ కోచ్ పై అన్ని వేళ్లు చూపించడం మొదలైంది. అయితే గుడ్డులో మెల్ల అన్నట్టు న్యూజిలాండ్ జట్టు చేతిలో టీమిండియా ఓడిపోయిన తర్వాత దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడింది. అయితే ఆ సిరీస్ కు కోచ్ గా వివిఎస్ లక్ష్మణ్ వ్యవహరించాడు. ఇకపోతే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పెర్త్ టెస్టు మినహా మిగతా అన్ని మ్యాచ్ల్లో టీమిండియా ఆట తీరు అత్యంత నాశరికం. గిల్, సుందర్, హర్షత్ రాణా విషయంలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్న గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం ఉదారత చూపుతున్నాడు. గత 2 సీజన్లలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది. చివరిసారి బాక్సింగ్ డే టెస్టులోని విజయం సాధించింది. అయితే ప్రస్తుతం గౌతమ్ గంభీర్ కోచ్ సారథ్యంలో భారత్ బాక్సింగ్ డే టెస్టు కోల్పోయిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ సిరీస్ లో ట్రోఫీని కూడా కోల్పోయే ప్రమాదంలో పడింది. అలాగే WTC ఫైనల్ కూడా 99% కోల్పోయింది. అంటే గౌతమ్ గంభీర్ కోచ్ సారథ్యంలో టీమిండియా తనకు మాత్రమే సాధ్యమైన రికార్డును ఒక్కొక్కటిగా కోల్పోతూ వస్తుంది. దీంతో కోచ్ గా గౌతమ్ గంభీర్ వచ్చిన వేళ బాగోలేదని, అందువల్ల టీమిండియా ఓటములు ఎదుర్కొంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.